హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. ఈ రోజు ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీ అనేది ముందు తీసుకురావడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంది ఏందనేది సార్ అడిగి కూడా తెలుసుకున్నామండి. సార్ నేమ్ వచ్చేసి శివ. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం. మనం ఎక్కడ ఉన్నాం ఏందనేది చెప్పండి సార్. ఎగ్జాక్ట్ మనం వచ్చేసి ఆదిబోట్ల టీసీఎస్ పక్కన ఉన్నాము. ఓకే. మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ టీసీఎస్ ఉంటుంది. ఇది మనకి వెనక కనిపించేది టీసీఎస్ అండి. మన అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. నార్త్ సైడ్ 100 feet రోడ్, ఈస్ట్ సైడ్ 40 feet రోడ్లో ఉంటుంది అపార్ట్మెంట్. ఓకే. దీంట్లో మనకి 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2 BHK అయితే మనకి 1242 square feet నుంచి ఉంది. వేరే 3 BHK అయితే 1600 square feet నుంచి ఉంది. మనకి 2 BHKకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? 3 BHKకి ఎంత వచ్చింది? అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 2 BHKకి వచ్చేసి 45 square yards వరకు వస్తుంది. 3 BHKకి 60 square yards వరకు వస్తుంది. మనకి ప్రైస్ ఎంత చెప్తుంది సార్ పర్ ఎస్ఎఫ్టీ? పర్ ఎస్ఎఫ్టీ మనం 4500 చెప్తున్నాం. 4500 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నాం. నెగోషియబుల్ ఉంటుందా సార్? స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇందులో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి సార్? మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి జిమ్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, ఇంకా డే కేర్, దాని తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ వస్తాయి. బాస్కెట్బాల్ కోర్టు, వీటితో పాటు ఇంకా ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కనుక మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా కూడా సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ కాదండి. మీకు ఎన్ని బ్యాంకుల లోన్ కూడా వెళ్ళినా ఫ్రెండ్స్ మీకు ఈ మినిమం వచ్చేసి 80 to 85% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. వేరే ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ డిఫరెన్స్ ఏంటంటే, మన ప్రాజెక్ట్లో మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ల్యాండ్కి పోతుంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 90,000 to 1 lakh నడుస్తుంది. సరే, రెసిడెన్షియల్ రేట్ వేసుకున్నా కానీ 80,000 పెట్టుకుంటే అప్రాక్స్ 60 to 65% ఆఫ్ కాస్ట్ మనకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. అంటే మనకి అప్రిషియేషన్ అనేది ఆల్రెడీ మనకి ముందుగానే ల్యాండ్ మీద వచ్చేస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో మనం ఓన్లీ కన్స్ట్రక్షన్కి తక్కువ మోతాదులో పెట్టి ల్యాండ్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అప్రిషియేషన్ అనేది మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో. ఇది వచ్చేసి మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజుకి ఇది వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.